కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణలో 5వ అతిపెద్ద నగరం కరీంనగర్. దీని స్థాపకుడైన సయ్యద్ కరీముద్దీన్ పేరు మీద ఈ నగరానికి కరీంనగర్ అనే పేరు వచ్చింది. గోదావరి ఉపనది మానేరు ఒడ్డున ఉంది ఈ నగరం. గ్రనైట్ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్. స్మార్ట్ సిటీ జాబితాలో ఉండి అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఇక్కడ ఇటీవల ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జ్ ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. అలాగే మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా ఐటీ టవర్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం, లోక్సభ నియోజక కేంద్రం కూడా అయిన కరీంనగర్కు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. జువ్వాడ చొక్కారావు, ఎం సత్యనారాయణరావు, కల్వకుట్ల చంద్రశేఖరరావు లాంటి వారు ఎంపీలుగా ఎన్నికైంది ఈ లోక్సభ స్థానంలోనే. ఎల్ రమణ లాంటి యువ నాయకుడు చొక్కారావును ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నది ఇక్కడే. తెలంగాణ ఉద్యమంలోనూ కరీంనగర్ది ప్రత్యేక పాత్ర. ఇక కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధి విషయానికొస్తే ఇది కరీంనగర్ అర్బన్, రూరల్తో పాటు కొత్తపల్లి మండలానికి విస్తరించింది. మంత్రి గంగుల కమలాకర్ 4వ విడత గెలుపు కోసం బరిలో దిగుతూ ఉండటం, 2 సార్లు అదే గంగుల కమలాకర్ మీద ఓటమి చవిచూసిన బండి సంజయ్ ఆ తరువాత ఎంపీగా గెలవటం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావటం, ఈసారి మళ్లీ శాసనసభకే పోటీ చేస్తానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. గంగుల, బండి ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావటం, ఇద్దరూ కరీంనగర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్లుగా రాజకీయ జీవితం ప్రారంభించిన వారు కావటం కూడా ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారడానికి కారణమైంది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉండే కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం ప్రధానంగా వెలమ కులస్తులకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఆనాటి రాజకీయ కురువృద్ధుడు జువ్వాడి చొక్కారావు మొదలుకొని చెలిమాడ ఆనందరావు, వెలిచాల జగపతిరావు, జువ్వాడి చంద్రశేఖరరావు, కటారి దేవేంద్రరావు, ఎంఎస్ఆర్గా పిలుచుకునే మైనేని సత్యనారాయణరావు లాంటి వెలమ ప్రముఖులు ఇక్కడ గెలిచారు. తెలుగుదేశం చురుగ్గా ఉన్నంతకాలం ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ఉండేది. 1983లో తెలుగుదేశం మొదటిసారి బరిలో దిగినప్పుడు పొత్తు పెట్టుకున్న ఒకే ఒక్క పార్టీ సంజయ్ విచార్ మంచ్ కాగా, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కటకం మృత్యుంజయం కరీంనగర్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కొనసాగి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేసిన మృత్యుంజయం టీఆర్ఎస్ తొలినాళ్లలో కేసీఆర్కు అత్యంత సన్నిహితునిగా ఉన్నారు. అయితే అక్కడ ఇమడలేక 2019లో ఆయన బీజేపీలో చేరారు. ఈ మధ్యనే బీజేపీకి రాజీనామా కూడా చేశారు. 2004లో ఎంఎస్ఆర్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో గంగుల కమలాకర్ తెలుగుదేశం నుంచి గెలిచినా ఆ తర్వాత కాలంలో ఆయన టీఆర్ఎస్లో చేరటం, వరుస విజయాలు సాధించటం తెలిసిందే. అదే క్రమంలో ఆయన మంత్రి కూడా అయ్యారు. వరుసగా 2 సార్లు ఆయన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మీద గెలిచారు. ఆ విధంగా గంగుల కమలాకర్కు ఇది 4వ విడత పోటీ అవుతుంది. బండి సంజయ్కు 3వ విడత పోటీ అవుతుంది. గంగుల కమలాకర్కు కరీంనగర్ నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గంగులకు సొంత సామాజిక వర్గమైన మున్నూరు కాపులలో పట్టు ఉండటంతో పాటు కేసీఆర్ సామాజిక వర్గం వెలమలు కూడా అండగా ఉండటం అదనపు బలంగా మారింది. ఐటీ టవర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్, టీటీడీ టెంపుల్ తదితర అభివృద్ధి పనులు బాగా కలిసి వస్తాయి. అయితే అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలో ఆయనకున్న గ్రనైట్ కంపెనీల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇవ్వడం లాంటి మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. గతంలో గ్రనైట్కు సంబంధించిన లావాదేవీలు హవాలా మార్గంలో నడిపించారంటూ బీజేపీ లాయర్ ఒకరు కోర్టులో పిటిషన్ వేయడం, దాదాపు 7 సంవత్సరాల విచారణ తర్వాత ఈడీ గంగుల ఇంటి మీద రైడ్ చేయడం, కొన్ని డాక్యుమెంట్లను తీసుకువెళ్లడం గంగులకు కొంచెం మైనస్ అవుతుందనే అభిప్రాయం ఉంది. పైగా 3 వరుస ఎన్నికలలో ఆయన మెజారిటీ తగ్గుతూ రావటం కూడా మంచి సంకేతం కాదనే అభిప్రాయం ఉంది. ఏమైనా టీఆర్ఎస్కు ఆయన ఒక్కరే బలమైన నాయకుడు కావటం, గెలుపు అవకాశాలు ఉండటం మాత్రం
ఖచ్చితంగా ప్లస్ పాయింట్లే. మజ్లీస్ నుంచి ఆయనకు కొన్ని ఇబ్బందులున్నమాట నిజం. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడం లేదని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు స్థానిక మజ్లీస్ నాయకులు. 1000 కోట్ల విరాళాలు సేకరించైనా కరీంనగర్లో తమ గాలిపటం జెండా ఎగరేస్తామని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుసేన్ స్వయంగా సవాలు చేయడం గమనార్హం. బరిలోకి మళ్లీ బండి సంజయ్ 2005లో మున్సిపల్ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు బండి సంజయ్. తన మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయనకు బాగానే కలిసి వచ్చింది. వరుసగా 2 సార్లు బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అధికార పక్ష అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే మొదటిసారి కంటే రెండోసారి 10,000 ఓట్ల తేడా తగ్గించగలిగారు. రెండో ఓటమి తర్వాత ఏడాదికే 2019లో కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను ఓడించడంతో ఆయన ప్రతిష్ట బాగా పెరిగింది. ఆ ఎన్నికలలో 4 ఎంపీ స్థానాలు గెలవడంతో తెలంగాణ బీజేపీ మీద అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఎక్కువైంది. అందుకు తగినట్టుగానే బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పాదయాత్రతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపారు. గెలుపు సంగతి ఎలా ఉన్నా ఈసారి పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంటుందనే అంతగా పార్టీ ముందుకు నడిపారు. అయితే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంతో పార్టీ వర్గాలు బాగా నిరుత్సాహపడిన మాట నిజం. పరిస్థితిని కొంత చక్కదిద్దే క్రమంలో కేంద్ర నాయకత్వం ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల పార్టీ శాసనసభ అభ్యర్థిత్వం కోరుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పినా ఆయన దరఖాస్తు చేసుకోలేదు. కానీ తాను పోటీ చేస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. తనకు టికెట్ ఇచ్చి తీరుతారనే ధీమా ఆయన మాటల్లో కనబడింది. అయితే ఆర్థిక బలం, అధికారపు అండదండలు ఉన్న గంగులను ఎదుర్కోవడం ఏమంత సులభం కాకపోవచ్చు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం వలన మున్నూరు కాపు ఓట్లు ఎక్కువగా వస్తాయని నమ్మకం కూడా లేదు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ఆరోపణలు కూడా ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉంది. మొత్తానికి కరీంనగర్ శాసనసభ స్థానానికి పోటీలో ఉంటానని సంజయ్ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. గంగుల ఎమ్మెల్యేగా సంజయ్ ఎంపీగా పోటీ చేసేలా వాళ్ళిద్దరి మధ్య రహస్య అవగాహన ఉందనే ప్రచారానికి ఇప్పుడు తెరపడింది. కాంగ్రెస్ కూడా బరిలో ఉండటం వలన ముక్కోణపు పోటీ ఫలితం మీద ఆసక్తి బాగా పెరిగింది. సామాజిక సమీకరణాలు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే జయాపజయాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇక్కడ ముస్లిం ఓటర్లు 22% మంది ఉన్నారు. అయితే వాళ్లల్లో మజ్లీస్కు 30%, కాంగ్రెస్కు 25%, బీఆర్ఎస్కు 30% మంది మద్దతిస్తున్నారు. కొందరు ముస్లిం నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ముస్లింల పట్ల సానుకూలంగా లేరని ప్రచారం కూడా మొదలైంది. కానీ ఈటెల అసెంబ్లీ బరిలో ఉంటానని చెప్పిన వెంటనే ముస్లిం నాయకులతో భేటీ కావటం, వాళ్ల 10 డిమాండ్లకు ఒప్పుకోవటం చకచక జరిగిపోయాయి. అలా ముస్లిం ఓట్లు చేజారకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. 15% మంది ఉన్న ఎస్సీల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 30%, బీజేపీకి 15% సపోర్ట్ చేస్తున్నారు. దళిత బంధు పథకం వల్ల గులాబీ పార్టీకి, ఇటీవల చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీలు మొగ్గు చూపుతున్నారు. బండి సంజయ్ ప్రభావం వల్ల బీజేపీకి కొంతమంది అండగా ఉంటున్నారు. 12% మంది జనాభా ఉన్న మున్నూరు కాపుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 40, కాంగ్రెస్కు 20, బీజేపీకి 30% మద్దతిస్తున్నారు. గంగుల కమలాకర్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు కావటం, బీసీ బంధు వంటి పథకాలు కూడా గులాబీ పార్టీకి కొంత ప్లస్ అవుతున్నాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు బీసీ బంధు అమలు వైఫల్యంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు హస్తం పార్టీకి అండగా నిలుస్తున్నారు. 9% ఉన్న పద్మశాలి, 7% ఉన్న ముదిరాజ్ కులాలు కూడా కొంత మేరకు కారు పార్టీకే సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే పోటీ ప్రధానంగా గంగుల కమలాకర్ బీఆర్ఎస్, బండి సంజయ్ బీజేపీ, మేనేని రోహిత్ రావు కాంగ్రెస్ మధ్య ఉండేలా కనపడుతోంది. ఈ కాంబినేషన్లో ఎలక్షన్ జరిగితే
విజయం మరోసారి గంగుల కమలాకర్నే వరించేటట్టుంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులతో పాటు పార్టీ క్యాడర్ అండగా నిలవనుంది. బీసీ సామాజిక వర్గాలు గంగుల కమలాకర్కు పూర్తిగా సహకరిస్తున్నాయి. బీజేపీ నుంచి మరోసారి బండి సంజయ్ పోటీ చేస్తే ఆయన రెండో స్థానానికే పరిమితం అవుతారు. 2018 ఎన్నికల కంటే ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆయన ప్రభావాన్ని తగ్గిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి మేనేని రోహిత్ కూడా మంచి ప్రభావం కనబరుస్తారని తెలుస్తోంది. తాత ఎంఎస్ఆర్ రాజకీయ వారసత్వంతో పాటు మేనేని రోహిత్ వ్యక్తిగత ఇమేజ్, కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల దాదాపు 25% ఓట్లు సాధించగలిగిన పరాజయం తప్పదు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.